అందరికీ నమస్కారం. నేను మీ విశ్వరెడ్డి. ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్దలు అమరావతి నిర్మాణం నత్తనడకన కొనసాగుతుంది. ఇలాగే గనక ఆలస్యమైతే రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గనక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాజధాని పరిస్థితి ఏంటి అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, మీకు గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అన్న ఆలోచన గాని ఉంటే అమరావతి గురించి మీరు మాట్లాడాల్సిన విషయమే లేదు. మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్ని కూడా మర్చిపోండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రజావేదికని ఏ విధంగా అయితే కూల్చేశాడో రేపు అమరావతి నిర్మాణం పూర్తయినా పూర్తి కాకపోయినా దాన్ని ఈసారి బుల్డోజర్లు పెట్టి మొత్తం కూల్చేస్తాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి అలాంటి ఆలోచన ఉంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇకపోతే ఎందుకు నత్తనడకన కొనసాగుతుంది పనులు? నేను అమరావతికి ప్రతి నెల వెళ్తాను, మీకు అందరికీ తెలుసు. నేను అప్డేట్ కూడా చేస్తుంటాను, కొన్ని వీడియోస్ పెడతాను, కొన్ని అయితే పోస్ట్ చేయను. ఈ మధ్య కాలంలో చాలామంది చూపిస్తున్నారు, డ్రోన్ షాట్లతో చూపిస్తున్నారు, మనకంటే అద్భుతంగా చూపిస్తున్నారు. మనం పర్టికులర్గా అక్కడికి పోయి చూపించాల్సిన అవసరం లేదని ఒక్కోసారి చూసేసి గమ్ముగా వచ్చేస్తున్నాను. ఏదైనా అనుమానాలు ఉంటే అక్కడ ఉండేటటువంటి కాంట్రాక్ట్ సంస్థల యొక్క ప్రతినిధులతో మాట్లాడి ఇది ఎప్పటికి అవుతుంది, మీ అంచనాలు ఏంటి, ఇలాంటి ఏదన్నా నాకున్నటువంటి డౌట్లు తెలుసుకొని బయటకు వచ్చేస్తున్నాం అంతే. అయితే ప్రభుత్వం వచ్చి మీరందరూ కూడా ప్రతి విషయాన్ని ఆలోచించండి. నేను చెప్పే విషయాల్ని దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభుత్వం వచ్చి 21 నెలలు అంతే కదా. ఈ 21 నెలల్లో మొదటి 6 నెలలు తీసేసేయండి. జంగిల్ క్లియరెన్సు, మంత్రివర్గ ఏర్పాటు, అధికారుల బదిలీలు, అమరావతికి సంబంధించి ఎలాంటి అధికారులను తీసుకురావాలా, వాళ్ళ నియామక ప్రక్రియ, ఇవన్నీ కలిపి ఒక 6 నెలలు తీసేసేయండి. ఇకపోతే ఎన్ని నెలలు ఉన్నాయి? 15 నెలలు ఉన్నాయి. ఈ 15 నెలల కాలంలో 3 నెలలు టెండర్ల ప్రక్రియ. ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు 2014 నుంచి 19 వరకు అమరావతిలో వర్క్ చేసిన వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు కేసులన్నింటినీ విత్డ్రా చేయించడం, కొత్త టెండర్లు వేయటం, ఇదంతా ఒక 3 నెలలు తీసేయండి. ఇకపోతే ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లో 3 నెలలు వర్షాకాలం కింద లెక్కగట్టి తీసేసేయండి. నేనేం చెప్తున్నానంటే 21 నెలలకు గాను కేవలం 3 నెలలనే వర్షాకాలం కింద తీసేయండి అంటున్నాను. ఇక మిగిలింది ఎన్ని నెలలు? 9 నెలలు. 9 నెలల్లో అమరావతిలో అద్భుతాలు జరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడా? నేను అడుగుతున్నాను. మీ విజ్ఞతకి, మీ సంస్కారానికి, మీ మేధో సంపత్తికే మిమ్మల్ని వదిలేస్తున్నాం. మేమేం విమర్శలు చేయట్లా. 2023 అంటే కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలోనే నేను అమరావతికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసేటప్పుడు 9 నెలల కాలాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి ఎలా జరుగుతుందో ఒకసారి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. కేవలం 9 నెలల కాలంలోనే మీరు పరుగులు పెట్టాలి అంటే అది ఎంతవరకు సమంజసం? ఇకపోతే నిధులకి కొరవ లేదు కదా, కావాల్సిన నిధులు ఉన్నాయి అమరావతి అభివృద్ధి కోసం. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటున్నారు. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి వలన వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కట్టడం నా వల్ల కాదు, చేతులు ఎత్తేసాడు ఆయన. మరి నిధులు ఎవరి వల్ల వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారి వల్లే కదా వచ్చింది. ఈరోజు మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు? ఇది కూడా మీ విజ్ఞత, మీ సంస్కారం, మీ పెద్దరికానికే వదిలేస్తున్నాను. ఇక 3వ అంశం, ప్రోగ్రెస్ కార్డు ఒకటి తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రెస్ కార్డులో ఒక నిర్మాణ సంస్థ అనుకున్న పర్సంటేజ్ కంటే తక్కువ చేసింది. ఈ నిర్మాణ సంస్థ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనేది ఈరోజు ఆరోపణ. దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ. మన ప్రభుత్వం ఒక భవనాన్ని నిర్మించేదానికి ఆ నిర్మాణ సంస్థకి ఒక కాలాన్ని నిర్దేశిస్తుంది. అంటే 1 సంవత్సరమో, 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలో నిర్దేశిస్తుంది. ఆ భవనం అత్యవసరమైనటువంటి భవనం అయితే
3 సంవత్సరాల కాలాన్ని నిర్దేశించారనుకో, 2.5 సంవత్సరానికి ప్రభుత్వానికి అప్పచెప్తే వాళ్ళు ఎంతైతే టెండర్ వేసుకొని ఉంటారో అంతకంటే ఒక 10%, 5% ఎక్కువ డబ్బులు ఇస్తామని కూడా ఆఫర్ చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 3 సంవత్సరాల కాలంలో పని ఎలా చేస్తున్నారు అనేది నెలవారీగా ఒక పర్సంటేజ్ వేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఆ నిర్మాణ సంస్థ టెండర్ వేసిన తర్వాత మెటీరియల్ చేర్చుకోవాలి, అక్కడికి లేబర్ని చేర్చుకోవాలి. ముందు అసలుకి బేసిక్గా అక్కడ వర్క్ అనేది చాలా ఆలస్యం అవుతుంది. పునాదులు వేసుకోవాలి, జంగిల్ క్లియరెన్స్ చేసుకోవాలి, మట్టి తోలుకోవాలి. అంటే ప్రారంభ దశలోనే అనుకున్న స్థాయిలో పనులు చేయకపోవచ్చు. ప్రారంభ దశ దాటినారంటే చాలా వేగంగా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మీరు ఎప్పుడే ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నారు, ఎన్ని నెలల రిపోర్ట్ తీసుకున్నారు, కేవలం 9 నెలల్లో మీకు మహా అయితే 3 నెలల రిపోర్ట్ బయటకు వచ్చి ఉంటుంది. అది ప్రారంభ దశలో అయి ఉంటుంది. దాన్ని పట్టుకొని మీరు ఆ నిర్మాణ సంస్థని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడడం అనేది దీన్ని కూడా మీ సభ్యత, సంస్కారం, పెద్దరికానికే వదిలేస్తున్నాం. ఇకపోతే మెగా కృష్ణారెడ్డి వైసీపీ క్యాండిడేటు, వైసీపీ అనుకూల వ్యక్తి. ఆ కంపెనీకి పనులు ఎందుకు ఇచ్చారు, 28% ఆ కంపెనీకి ఎందుకు అప్పచెప్పారు? ఇందులో చంద్రబాబు నాయుడు గారికి, మెగా కంపెనీకి లోపాయకారి ఒప్పందం ఉంది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి నువ్వే ఈ టెండర్లు ఎవరు వద్దన్నారు? మెగా కృష్ణారెడ్డి కాడ డబ్బు ఉంది, చేసే సామర్థ్యం ఉంది, ప్రభుత్వం అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకుంది, టెండర్లు వేసాడు, టెండర్లో పనులు దక్కించుకున్నాడు. నీకు ఆ సామర్థ్యం ఉంటే నువ్వు వేసి ఉండొచ్చు. నీకు ఆయనకంటే ఎక్కువ సామర్థ్యం ఉండి నువ్వు టెండర్ వేసి నీకు రాకపోతే అప్పుడు నువ్వు ఆరోపణలు చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇంకొక ఆరోపణ, పోలవరం విషయంలో మెగా కంపెనీకి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? దీనికి నేను సరైన సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లోకి వెళ్ళిపోయి అప్పటి వరకు నవయుగ వాళ్ళు 74% కంప్లీట్ చేస్తే ఆ కాంట్రాక్ట్ సంస్థని పక్కకి నెట్టేసి మెగా వాళ్ళకి పనులు అప్పచెప్పాడు. మెగా వాళ్ళు కనీసం మళ్ళీ ప్రారంభ దశ నుంచి మొదలుపెట్టేదానికి 2 సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఇక దాన్ని ఎలా అయిపోయిందో ఆ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వేగం అందుకుంది. రేపు 2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ అప్పచెప్తామని ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ రోజున మళ్ళీ మనం మెగాని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఇంకొక టెండర్ వేసి మళ్ళా మెగా వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు సమస్య పరిష్కారం అయ్యేదాకా వేచి చూసి ఇంకా 2-3 సంవత్సరాలు లేట్ చేసుకున్నామా, లేకపోతే ఉన్నవాడినే బెదిరించో, భయపెట్టో, బతిమలాడుకోనో ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం పోలవరంలో ఉంది. మంత్రులు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్వీయ పరిశీలనలో ఈరోజు పోలవరం నిర్మాణం ఆగమేఘాల మీద జరుగుతుంది. ఇప్పుడు మనకి పర్సనల్గా ఏదో ఇగో పెట్టుకొని అతను ఒక పార్టీకి సంబంధించిన వాడో, లేకపోతే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడో, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం అనేది ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞత, మీ సంస్కారం, మీ పెద్దరికానికే నేను వదిలేస్తున్నా. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే కేవలం 9 నెలలు మాత్రమే. మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి. మీకు అనుమానాలు ఉంటే నిర్మాణ సంస్థని నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. అంతేగాని 4 గోడల మధ్య కూర్చొని ఏదేదో కథలు చెప్తామంటే అది చాలా దారుణమైనటువంటి విషయం. నేను వెళ్తున్నాను, ప్రతి నెల వెళ్తున్నాను, అమరావతిని చూస్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను. నాకేదన్నా అనుమానం ఉంటే ఎక్కడ లోపం జరిగిందో వెతుకుతున్నాను. చాలా అద్భుతంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్ ఆఖరికి, వాళ్ళు ఏం చెప్తున్నారు, మే ఆఖరికి అంటుంది ప్రభుత్వం, ఏప్రిల్ ఆఖరికి అధికారులు ఇల్లు ఇచ్చేస్తున్నారు, జడ్జి క్వార్టర్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు, రోడ్డు ఫెసిలిటీ కూడా. స్టీల్ బ్రిడ్జి ఈ నెలాఖరికేమో కంప్లీట్ చేసి అప్పచెప్తా ఉంటున్నారు. ఆ రోడ్డుకు సంబంధించి 4.5 ఎకరా కావాల్సి వస్తే ఆ 4.5 ఎకరా రైతులు ఇవ్వట్ల. రాజధానికి
5 కోట్ల మంది ప్రజలకు అవసరమైనటువంటి ఒక రాజధానికి 4.5 ఎకరా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వీటిలన్నిటినీ కూడా మంచి మనసుతోనే ప్రభుత్వం పరిష్కరించుకుంటుంది, వాళ్ళతో మాట్లాడుతుంది. రాజధాని నిర్మాణం అంటే అదేదో ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో అయ్యే పని కాదండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన ఆయన చేతిలో ఏమో అద్భుతం లేదు. ఆయన ఏమీ మాంత్రికుడు కాదు రాత్రికి రాత్రే అమరావతి నిర్మాణం చేయడానికి. దయచేసి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళకండి, ఏదో ఊహించుకోకండి. అమరావతి నిర్మాణం అనేది దాదాపుగా 10 సంవత్సరాలు పడుతుంది. మనం ఏదన్నా క్వశ్చన్ చేయాలంటే 2034 తర్వాతే క్వశ్చన్ చేయాలి. ఇది కరెక్ట్ అండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 10 సంవత్సరాలు పడుతుంది పూర్తి స్థాయిలో అమరావతి అనేది సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలంటే. దానికి సిద్ధపడండి, కానీ 9 నెలలకి ఏదో అయిపోయిందని ఈరోజు ప్రతిపక్షాల చేతికి మీరే ఆయుధం ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. పెద్దలు ఒకసారి ఆలోచించుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.